ఒకవైపున చంద్రబాబు గారేమో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తామంటున్నారు. అయితే అది విపక్ష నాయకుల మీద కంట్రోల్ అవుతుంది తప్పించి స్వపక్ష నాయకుల దౌర్జన్యాలు క్రమంగా పెరిగి పెద్దవవుతున్నాయే తప్పించి నియంత్రణ లేదు. ప్రభుత్వం చేతిలో నియంత్రణ లేదు, పోలీస్ శాఖ చేతిలో నియంత్రణ లేదు. అసలు దాని గురించి నోరు కూడా మెదపట్లేదు. వైసీపీ వాళ్ళు చిన్న తప్పు చేస్తే దానికి మైక్రోస్కోప్ వేసి చూపెడుతున్నటువంటి ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ, అదే వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే లైట్ అనమాట. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి సంబంధించి అట్లాగే ఉంది. ఇప్పుడు తాజాగా సింగనమల నియోజకవర్గం చెన్నంపల్లి గ్రామంలో, బుక్కరాయి సముద్రం మండలం చెన్నపల్లి గ్రామంలో రాత్రి 9:30 గంటల సమయంలో వైసీపీ కార్యకర్తలు ఇళ్లలోకి చొరబడి కత్తులు, రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. పలువురు గాయపడ్డారు. వాళ్ళందరినీ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటరాముడు, వెంకటస్వామి, ఎర్రప్ప గారి ఈశ్వరయ్య, సురేష్ బాబు, వెంకటేశ్వరమ్మ, ప్రసాద్, లక్ష్మీరెడ్డి, సుజాత తదితరులు ఈ గాయపడినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏదైతే శైలజానాథ్ ఇప్పుడు ప్రస్తుతం మొన్నటిదాకా కాంగ్రెస్కి ఒకప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నారు, ఆయన ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి, మీకు అండగా ఉంటాం అన్నట్టు. ఇది తాజా అంశం.